త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఎన్నికల్లో ఓడిపోయిన బాధను కేసీఆర్ ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడా? ఆ బాధను దిగులను ఇంకా మోసుకొని తిరుగుతున్నాడా అంటే అవును అనే చెప్పుకోవాలి. ఆయన వైఖరి చూస్తుంటే అలానే ఉంది. ఎందుకంటే ఆయన చాలా కాలంగా ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు. అసలు ఆయన మౌనం వీడటం లేదు. మామూలు రోజుల్లో మాట్లాడకపోతే పోయాడు, కానీ రాష్ట్రం భారీ వానలతో అతలాకుతలం అవుతుంది. కానీ విని ఎరుగని నష్టం కలిగింది. పంటలు దెబ్బతిన్నాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ లాంటి నాయకుడు ఏం చేయాలి? ఈ సమయంలో మరో నాయకుడు ఏం చేసినా చేయకపోయినా మనకు అనవసరం. కానీ కేసీఆర్ ఎవరు? ఒంటి చేత్తో తెలంగాణ సాధించానని చెప్పుకున్న నాయకుడు. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రే కాకుండా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు. జాతీయ రాజకీయాల్లోకి దూకేసి గాయగత్తర లేపి దేశం దశను దిశను మార్చాలని ఉబలాట పడిన నాయకుడు. తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన నాయకుడు. ఎంతటి వారినైనా ఎదిరించగల నాయకుడు. 1,80,000 పుస్తకాలు చదివిన ఫెరోషియస్ లీడర్. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులను డిజైన్ చేయగల ఇంజనీర్. ఒక్క మాటలో చెప్పాలి అంటే సర్వశక్తివంతుడు. అంతటి కేసీఆర్ విపత్తు సమయంలో తనకేమీ పట్టనట్లుగా మౌనంగా ఉండడం ఏంటి? ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సీఎంతో సమానమైనవాడు. ఇలాంటి కేసీఆర్ ఈ సమయంలో ఎంతటి బాధ్యతగా వ్యవహరించాలి? బాధితుల మధ్యకు రావాలి కదా, వరద ప్రాంతాల్లో పర్యటించాలి కదా, బాధితులను ఓదార్చాలి కదా, వారికి ధైర్యం చెప్పాలి కదా, తన పార్టీని కూడా సహాయక చర్యలో ఇన్వాల్వ్ చేయాలి కదా, ప్రభుత్వం సరిగా స్పందించకపోతే కడిగి పారేయాలి కదా. కానీ అదేమీ చేయకుండా అధికారం పోయిందని ఆవేదన చెందుతూ కూర్చుంటే ఎలా? తన కుర్చీలో తన శత్రువు కూర్చున్నాడని కుతకుతలాడితే ఎలా? కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి వరద ప్రాంతాల్లో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. పొరుగున ఉన్న ఏపీలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ మాజీ సీఎం జగన్ బాధితులను పరామర్శిస్తున్నాడు, సహాయ చర్యలకు చూస్తున్నాడు. రాజకీయాల్లో జగన్ కంటే కేసీఆర్ సీనియర్ కదా. అలాంటప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? కవితను అరెస్ట్ చేశారని ధర్నాలకు పార్టీ నాయకులకు పిలుపునివ్వడం కాదు, ఇలాంటి విపత్తు సమయంలో సహాయక చర్యలో పాల్గొనాలని పిలుపు ఇవ్వాలి. గులాబీ పార్టీ నాయకులు దాదాపుగా జనంలో కనబడటం లేదని వార్తలు వస్తున్నాయి. అధినేతే కనబడకుండా ఉంటే నాయకులు ఏం కనిపిస్తారు?